ఇక అమరావతి రాజధాని అంశం మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించనున్న కూటమి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ తీర్మానం చేయాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా స్పందిస్తోంది. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడం అనవసరమని, ఇది కేవలం రాజకీయ డ్రామా మాత్రమేనని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడానికి అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతి ఆరోపణల నుంచి దృష్టి మళ్లించడానికి ఈ ఎత్తుగడ అని ఆయన అన్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఎవరు అడ్డంకులు సృష్టించారో వివరించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందంటోంది వైసీపీ. అసెంబ్లీతో పాటు శాసన మండలిని కూడా సమావేశపరచకుండా ఎందుకు ముందుకు వెళ్తున్నారన్న ప్రశ్నలు లేవనెత్తుతోంది వైసీపీ. అమరావతి అభివృద్ధి పేరిట అవినీతి జరుగుతోందని, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని వైసీపీ ఆరోపిస్తోంది. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అమరావతి అంశం మళ్లీ రాజకీయంగా వేడెక్కింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం తర్వాత పరిస్థితులు ఎలా మారతాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్ లో అందిస్తారు. రమేష్, రాజధానిని మంగళగిరి ప్రాంతంలో పెట్టాలని వైసీపీ ఇప్పుడు కొత్తగా డిమాండ్ చేస్తోంది. గతంలో అమరావతిని శాసన రాజధానిగానే ఒప్పుకున్నటువంటి ఈ పార్టీ ఇప్పుడు ప్రాంతాన్ని మార్చాలి అని కోరడం వెనక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? రోజా, ప్రధానంగా ఈ నెల 28వ తేదీన ఏపీ శాసనసభ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. అమరావతి రాజధాని అంశానికి సంబంధించి ఒక తీర్మానాన్ని చేసి దాన్ని కేంద్రానికి పంపించాలని కూడా ఏపీ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేలా కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని సాధించేందుకు అటు కూటమి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అభ్యంతరాలను కూడా వ్యక్తం చేస్తూ ఉంది. ఇప్పుడు శాసనసభను సమావేశపరిచి అమరావతికి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని ఏదైతే కూటమి ప్రభుత్వం భావిస్తూ ఉందో, ఇదంతా ఒక పెద్ద డ్రామాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. చంద్రబాబు గతంలో రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవంటే, ప్రధానంగా రాజధాని రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి ఇంతవరకు అమలు చేయలేదు. ఇవి అమలు చేయకపోగా రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఉన్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా ఆరోపిస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో విడత మూడో విడత కూడా భూ సమీకరణ ఉంటుందని ఒకవైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులే ఇప్పుడు తమకు న్యాయం చేయటం లేదంటూ కూడా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ రెండో దశ మూడో దశ భూ సమీకరణకు వెళ్ళటం, ఇవన్నీ రకరకాల ఆరోపణలు కానీ రకరకాల సమస్యలకు దారితీస్తూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడం కోసం ఇప్పుడు రాజధాని అమరావతికి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపిస్తున్నామని చెప్పడం వెనుక ఒక పెద్ద డ్రామా ఉందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక వాదన. ఇక గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది 2019 నుంచి 24 మధ్య. ఆ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజధాని అంశానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 3 ప్రాంతాల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అందులో భాగంగా అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా, అంతేకాకుండా కర్నూలు న్యాయ రాజధానిగా చేయాలని గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి శాసనసభలో శాసన మండలిలో కూడా తీర్మానాలు చేసింది. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ స్టాండ్ మార్చుకోవడానికి కారణాలు ఒకసారి చూస్తే, గతంలో 3 రాజధానులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజధాని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఒక డిమాండ్ తో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల అంశంతో ఎన్నికల ఎజెండాగా వెళ్ళినప్పటికీ కూడా 3 ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఫలితం దక్కలేదు. ప్రధానంగా అటు విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని చెప్తే అక్కడ కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపలేదు. మరోవైపు కర్నూలు న్యాయ రాజధాని చేస్తామని చెప్పినటువంటి సందర్భంలో అక్కడ ప్రజల నుంచి కూడా మద్దతు రాలేదు. అదే సందర్భంలో అమరావతి రాజధాని విషయంలో ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా ఆ పార్టీకి మద్దతు దక్కలేదు. దీంతో 3 ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు దక్కలేదు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత తన స్టాండ్ కొంతవరకు మార్చుకున్నట్టు ఇప్పటికే ఆ పార్టీ నేతలు చెప్పినటువంటి మాటలను బట్టి అర్థమవుతుంది. తాజాగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఒకరిద్దరు ముఖ్య నేతలు మాట్లాడుతూ కూడా అమరావతి ప్రాంతంలో రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధానికి తాము వ్యతిరేకం కాదు, అదే సందర్భంలో రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి భూ దోపిడీ కానీ లేదంటే రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికి మాత్రమే తాము వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 2014 ఎన్నికల తర్వాత, అంటే 2019 ఎన్నికలకు ముందే ఇక్కడే తాడేపల్లి నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. అదే సందర్భంలో
విజయవాడ గుంటూరు మధ్య మంగళగిరి ప్రాంతంలో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉంటాయో అక్కడ ప్రభుత్వ భూముల్లో ఈ అసెంబ్లీ కానీ లేదంటే రాజ్భవన్ కానీ సెక్రటేరియట్ భవనాలు కట్టడం వల్ల ఇటు గుంటూరుతో పాటు విజయవాడ వరకు ఉన్న ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అదే సందర్భంలో ఈ రాజధాని ప్రాంతం ఏదైతే ఉందో అంతవరకు జోనింగ్ చేసేసి మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ ను రైతుల దగ్గరే ఉంటే రైతులు కూడా ఆ ల్యాండ్ అమ్ముకొని ఆర్థికంగా బలపడటానికి లాభపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేయాలని ఒక సూచన అయితే చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు రమేష్, అయితే కూటమి ప్రభుత్వం అమరావతిని కనుక చట్టబద్ధం చేస్తే దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా క్రియేట్ చేస్తా ఉంది వైసీపీ. ఇదే ఎజెండా, ఇదే పాయింట్ ని మెయిన్ ఎజెండాగా ప్రజల్లోకి తీసుకెళ్లి దీన్నే ఒక అస్త్రంగా వాడుకోబోతోందా వైసీపీ? ఖచ్చితంగా 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా రాజధాని అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పినటువంటి సందర్భంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు ఉంటాయో అక్కడ రాజధాని పెట్టింది, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఆ సందర్భంలోనే అప్పుడు ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ వైసీపీ రాజధానికి వ్యతిరేక అసలే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సందర్భంలో రాజధాని ప్రాంతంలో అమరావతి నిర్మాణం పేరుతో ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతి చేస్తుందనే అంశాన్ని ప్రజల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లింది. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి నినాదం ఏదైతే ఉందో రాజధాని పేరుతో చంద్రబాబు అవినీతి చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ అవినీతి చేస్తున్నారని ఆ విషయం ప్రజలకు విస్తృతంగా వెళ్ళింది. దీంతో అప్పటి ఎన్నికల్లో స్వయంగా నారా లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 2029 ఎన్నికలకి ఇంకా సమయం నేపథ్యంలో ఇప్పుడు రాజధాని అంశానికి సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో తాను ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో రాజధాని విషయంలో జరుగుతున్నటువంటి అవినీతికి తాము వ్యతిరేకమని అదే విషయాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అనేక మార్లు ఆరోపణ చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు పెద్ద ఎత్తున కమిషన్ తీసుకుంటూ ఉన్నారు, ఒక్కొక్క పనికి ఒక్కొక్క పర్సెంటేజ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా చంద్రబాబు లోకేష్ లాభపడుతున్నారు తప్ప రైతులకి ఎట్లాంటి ప్రయత్నాలు చేయకూడడం లేదనే అంశాన్ని చెప్తున్నారు. అదే సందర్భంలో రైతులు మొదటి విడతగా ల్యాండ్ ఇస్తే వారికి ఇంతవరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక 50,000 ఎకరాల వరకు ల్యాండ్ ను కూలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా దోపిడీ పుట్ట. అది ఆయన చంద్రబాబు కావచ్చు, ఆయన అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశం. ఇదే అంశాన్ని మాత్రం రానున్నటువంటి రోజుల్లో కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.